రే మీరట్టు వెళ్ళండి. రే నువ్వు కూడా వీళ్ళతో పాటు వెళ్ళు. నువ్వు నాతో రా. రే దీన్ని తీసుకెళ్లి మన గెస్ట్ హౌస్ లో పడేయండి రా. ప్లీజ్ నన్ను వదలండి, 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 వదలండి ప్లీజ్. చియర్స్. Cheers. ఏంటి రావణ్, ఆ రోజు చాలా టెన్షన్గా ఉన్నావు. ఈరోజు పార్టీ చేసుకుంటున్నారు. ఎనీ హ్యాపీ న్యూస్? ఆ శివగామిని పట్టుకుని బంధించాం. గుడ్. శివగామి నీ చేతికి దొరకడానికి కారణమేంటో తెలుసా? అడ్రస్ దొరికింది, వెళ్ళి వెతికాం, పట్టుకున్నాం. అదొక్కటే కారణం కాదు. ఇప్పుడు శివగామికి భైరవి దేవి భైరవి ఆత్మ అండలేదు. నేను దిగ్బంధనం చేశాను కదా. అందుకే శివగామి నీ నుంచి తప్పించుకోలేకపోయింది. లేకపోతే నువ్వు పట్టుకోవాలనుకున్నప్పుడే భైరవిదేవి వచ్చుండేది. నీ ప్రయత్నం వృధా అయ్యేది. అది మంచిదే కదా గురూజీ, మీరు నాకు చాలా సాయం చేశారు. అనుకోకుండా అన్ని అవకాశాలు కలిసొచ్చాయి. అవును రావణ్ భాయ్, సాధ్యమైనంత త్వరగా మన పనిని ఫినిష్ చేయాలి. అవును, ఈ రోజే వెళ్ళి లాయర్తో మాట్లాడు. సరే రావణ్, మీరు కానివ్వండి. మీ ఆనందాన్ని నేనెందుకు పాడు చేయాలి? థ్యాంక్స్ గురూజీ. చెప్పండి సార్. నేను చెప్పేది కొంచెం దృష్టి పెట్టి విను. మీ నాన్నతో మాట్లాడేటప్పుడు ఇప్పుడు నేనేం చెప్పానో యాజ్ ఇట్ ఈస్ చెప్పాలి. అర్థమైందా? మీ నాన్న కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నాడు. కనెక్ట్ చేస్తాను, నువ్వు మాట్లాడు. హలో నాన్న, నేను చైత్రాని. ఏమ్మా ఎక్కడున్నావు? అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఆ వైద్యుడి దగ్గరున్న ఆమె నేను శివగామిని అని చెప్పి వెళ్ళిపోయింది. రావణ్ మనుషులు వచ్చి తీసుకెళ్లడం చూశాను. నాన్న, అక్కడున్నది నేనే నాన్న. నువ్వేనా? కొన్ని కారణాల వలన నేను చైత్రాని ఎవరికీ చెప్పలేను. నా కోసం వచ్చిన ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన వల్ల నాకేమీ ఇబ్బంది లేదు. నేను వేరే పని మీద వెళ్తుంటే అక్కడ అనుకోకుండా ప్రమాదం జరిగింది. దాని వలన నాకేమీ పెద్ద సమస్య అవ్వలేదు. నా కోసం వచ్చిన వాళ్ళు కంపెనీ వాళ్ళు. నేను 4-5 రోజులు కనిపించకపోయేసరికి వాళ్ళు చాలా కంగారు పడ్డారు నాన్న. అందుకే నా కోసం వచ్చారు. ఇప్పుడంతా సరైపోయింది. నేను త్వరలోనే ఇక్కడ పనులు పూర్తి చేసుకుని సోమశిల వచ్చేస్తాను. అప్పుడు ఇంకా ఏ సమస్యలు ఉండవు. మంచి ఉద్యోగం వచ్చింది, మంచి జీతం కూడా వస్తుంది నాన్న. మీరు నా గురించి కంగారు పడకండి.
హేమంత్కి కూడా చెప్పండి. ఆ, నేనెవ్వరికీ టచ్లోకి రాలేను. అవసరమైతే నేనే కాల్ చేస్తాను నాన్న. ఉమ్. మీరు నా గురించి కంగారు పడకండి. నేను ఎప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చొచ్చానమ్మా. నాన్న, ఆ కంప్లైంట్ వెనక్కి తీసేసుకోండి. పొరపాటున ఇచ్చాను అని చెప్పండి. నేను బాగానే ఉన్నాను కదా. సరే అమ్మా. నేను ఫోన్ చేయట్లేదని కంగారు పడకండి. ఆ అద్దెకి కూడా కొంచెం సర్ది చెప్పండి. సరే అమ్మా. నమస్తే సార్. చెప్పండి రామ్ కుమార్ గారు. సార్ ఎక్కడున్నారు సార్? మీ ఫోన్కి చాలాసార్లు ట్రై చేశాను సార్. అస్సాంలో ఒక ఇంటీరియర్ ప్లేస్లో ఉన్నాను. ఇక్కడ నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయి. సరే, మీరెందుకు రిజైన్ చేశారు? సార్ చాలా పెద్ద ప్రాబ్లం సార్. ఏంటి? ఇన్ని కష్టాలున్నాయంటే భైరవి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని మూసేద్దాం. నేను భైరవి ట్రాన్స్పోర్ట్స్ కంపెనీని లీజుకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. దీనికి మేము ఒప్పుకో. నేను చెప్పింది చేయండి అంతే. అనవసరమైన విషయాల్లో తలదూరిస్తే మిమ్మల్ని ఆఫీస్ నుంచి బయటికి పంపించాల్సి ఉంటుంది. అది సార్ జరిగింది. మీ మెయిల్ చూసే అనుకున్నాను, కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని నాకెందుకు డీటెయిల్డ్గా చెప్పలేదు? శివగామి ఎందుకు అసలు ఇలా చేస్తుంది? మీరు అర్జెంటుగా హైదరాబాద్ వస్తే బెటర్ సార్. సరే, వస్తాను. నేను వచ్చి అంతా సెట్ చేసి మీకు కబురు చేస్తాను. మీరు మళ్ళీ వచ్చి జాయిన్ అవ్వాలి. అలాగే సార్. థ్యాంక్ యూ.